నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగారు. దిగే పరిస్థితిని కల్పించింది ఎవరు? CJP కల్పించిందా? రాహుల్ గాంధీ కల్పించారా? లేకపోతే ఇది మన డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్లో భాగంగా తాను నేరుగా రంగంలోకి దిగితే కానీ సమస్య పరిష్కారం కాదనుకుని దిగారా? అంతగా సమస్య పరిష్కారం చేయలేని టీం ఆయన దగ్గర ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ కోరుకుంటున్నది అంటే ఏ చిన్నదైనా, ఇప్పుడనే కాదు, గత 12 సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం కొలువు తీరిన దగ్గర నుంచి, ఆయన ప్రధాని అయినప్పటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ మనం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్తున్నాను. సరే, గుజరాత్లో జరిగిన పరిణామాలు పూర్తిగా మనకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బట్ ప్రధాని అయినప్పటి నుంచి చూస్తే మాత్రం ఈ 12 ఏళ్లలో ప్రతి చీమ చిటుక్కుమన్నా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రధాని స్పందించట్లేదు అనేది మేజర్ అంశం. ఎక్కడో ఎవరో గోరక్ష పేరిట ఎవరి మీదనో ఎవరో దాడి చేశారనుకోండి, మాబ్ లించింగ్ అని చెప్పేసి, చూసారా ప్రధాని మాట్లాడట్లేదు అంటారు. ఎక్కడో ఇంకేదో ఒక పర్టికులర్ సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, చూసారా ప్రధాని మాట్లాడాలి దీని గురించి అంటారు. ఇది నార్మల్గా నడుస్తోంది ఇది గత 12 సంవత్సరాల్లో. పెద్ద పెద్ద విషయాలకు మోదీ స్పందించాలి, చిన్న విషయాలకు కూడా మోదీయే స్పందించాలి. ఇది పెద్దదా చిన్నదా అనేది మనము ఆ తీవ్రతను బట్టి మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మోదీ స్పందించాలి, మోదీ ఎందుకు మాట్లాడట్లేదని నిన్న రాహుల్ గాంధీ అన్నారు. అంతకు ముందంతా కూడా గత నెల రోజుల నుంచి ఈ పర్టికులర్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా సోనం వాంగ్చుక్ దగ్గర నుంచి ఆ కాక్రోచ్లందరూ కూడా మాట్లాడుతున్నది అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు ఇవాళ మాట్లాడుతున్నది, నరేంద్ర మోదీ రిజైన్ చేయాలని నిన్న రాహుల్ గాంధీ అన్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖకి సంబంధించి కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. ఇప్పుడు పిల్లలపై, ఈ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించింది హోమ్ మినిస్టర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలి. వీళ్ళిద్దరినీ ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తి మోదీ కాబట్టి మోదీ రాజీనామా చేయాలి. అందరూ రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ వచ్చి కూర్చుంటాడు ప్రధాని సీట్లో. అది అంత లెక్క అనమాట. సో ఇప్పుడు మీరు ఏది చేసినా తప్పే, నేను చేస్తే మాత్రం కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు అందరూ అంటే వీళ్ళను ఓడించడం కుదరట్లేదు కదా రాహుల్ గాంధీకి. రాజకీయంగా ఎలక్షన్స్లో నిలబడి ఎలక్షన్స్లో ఓటమి చూపించండి, బేసికలీ ప్రజల మద్దతు కూడగట్టి అండ్ ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఆ ప్రధాని చైర్లో కూర్చోవాల్సింది పోయి ఫస్ట్ రాజీనామా చేయను, ఫస్ట్ గద్దె దిగిపోవాలి. మీరు దిగిపోతే మేము చూసుకుంటాం. ఎందుకంటే మోదీ అనే వ్యక్తి ఎట్లా అయిపోయాడు అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లో మోదీ టాప్లో ఉన్నాడు. ఎక్కడో 60-70% అప్రూవల్ రేటింగ్స్ ఉంది గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లో. డొనాల్డ్ ట్రంప్కి 30% కిందకి దిగిపోయాడు. సో ఓకే, నెక్స్ట్ ఎవరు లేరు. యూకేలో 7 ప్రధానులు మారారు, అమెరికాలో 4 రాష్ట్రపతులు మారారు, అధ్యక్షులు మారారు. అన్ని దేశాల్లో రెజీమ్ చేంజ్ జరుగుతోంది. ఈ ప్రపంచం మొత్తంలో రెజీమ్ చేంజ్ జరగకుండా ఉన్నది ఎవరు అంటే కనుక కింగ్డమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, సౌదీ అరేబియా లేకపోతే UAE ఇట్లాంటి దేశాల్లో. ఇంకోవైపు కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనాలో అధ్యక్షుడు మారలేదు, రష్యాలో అధ్యక్షుడు మారలేడు, మోదీ మారలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధానిగా కంటిన్యూస్గా ఎన్నికవుతూ వస్తూ ఉన్నాడు నరేంద్ర మోదీ. సో ఈయన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ అందుకు ఎక్కువ ఉన్నాయి, పెద్దగా మంచి అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మోదీని మనం దించేయాలి. మోదీని దించాలంటే అధికారికంగా కుదరట్లేదు, రాజకీయంగా కుదరట్లేదు, ఎలక్షన్స్ ద్వారా కుదరట్లేదు. సో దానికి ఏం చేయాలి? సో ఇట్లాంటి ఒక అనేక ఉద్యమాలు, నిరసనలు, వీటి ద్వారా మెల్లిగా ఒక ప్రభుత్వ వ్యతిరేకతను బిల్డ్ చేసి చేయడం. మీరు వాసు గారు చూడండి, మీరు మొన్న విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే అక్కడ విద్యార్థి ఉద్యమంలో వస్తున్నటువంటి విజువల్స్ చూడండి, అక్కడ మాట్లాడుతున్న వాళ్ళ భాష చూడండి. మీరు వాళ్ళ భాషను చాలా స్పష్టంగా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. నినాదాలు చూడండి, దుర్భాష నినాదాలు చూడండి, ఆజాదీ నినాదాలు. వాడు స్టూడెంట్ అనా అంతే, ఒకడెవడో అసలు మరీ దారుణంగా చెప్పడానికి కూడా వీల్లేదు. అదే పల్లె ఏది సీట్లు తీసుకున్న వాళ్ళ తల్లులు చెల్లెళ్ళు వెళ్ళి మోడీతో అని చెప్పి మాట్లాడుతున్నాడు. మోదీ తల్లి గురించి దుర్భాషలాడుతూ తిడుతున్నాడు కెమెరా ముందట. ఇంకా చెప్పాలంటే మర్మాంగాలు చూపిస్తున్నారు. ఒకటి వీడియోలో అక్కడ పోలీసుల మీద పెప్పర్ స్ప్రేలు కొడుతున్నారు. పోలీసులు దాడి చేయాలి మీరు అని చెప్పి పర్సనల్ వెళ్తుంటాయండి, కాలు అడ్డం బట్టి ఆయన పడిపోతే ఆయన్ని తొక్కి లాక్కుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక జర్నలిస్ట్ మీద, అమ్మాయి మీద, మహిళా జర్నలిస్ట్ మీద ఆమెను ఎంత దారుణంగా ఆమెను హెక్కల్ చేశారు. ఆమెను ఇట్లా పట్టుకొని ఆమెను బయటకు నెట్టేసి ఎవరు మాట్లాడినా మీరు గోధి మీడియా. ఇన్నాళ్ళు వీళ్ళ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఈ మలయాళీ ఛానల్స్ ఉన్నాయి కదా, అవును, వాళ్ళు మలయాళీ న్యూస్ పేపర్స్, వాళ్ళని కనాట్ ప్లేస్లో వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు. అవును, వాళ్ళకి వాళ్ళు తెలిసి వచ్చింది. అలాగే ఉంటుంది. అంటే వాళ్ళకి తెలిసి కూడా రాదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే ఇది జరగాలని కోరుకుంటున్న వాళ్ళే ఎక్కువ. అంటే ఈ రక్కసు ఉండాలి, ఇలాంటి ఒక అస్థిర వాతావరణమే క్రియేట్ కావాలి.
అయ్యో చూసారా ఎంత దారుణమైన స్థితి ఉంది అనిపించేలాగా, అంటే వాళ్ళకున్న 12 సంవత్సరాల నుంచి ఉన్న అక్కస్ ఇది. ఆ 12 సంవత్సరాల అక్కస్లో ఇప్పుడు మీరు చూస్తే జేఎన్యూలో నినాదాలు, కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర కూడా అవే నినాదాలు, ఆజాదీ నినాదాలు, అఫ్జల్ గురించి మాట్లాడాలి, ఉమర్ ఖాలిద్ ఏం మాట్లాడాడో, షార్జీల్ ఇమామ్ ఏం మాట్లాడాడో, ఇప్పుడు జేఎన్యూలో కన్హయ్య కుమార్ గతంలో ఏం మాట్లాడాడో ఇప్పుడు అదే అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడ విద్యార్థులండి? వీళ్ళు ఎట్లా విద్యార్థులు అవుతారు అసలు? అండ్ వీళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావజాలము బ్రాహ్మణవాది, మనువాది. మీరు ఇవన్నీ రాహుల్ గాంధీ అంగీకరిస్తున్నారా? గోధి మీడియా ఎవరు మాట్లాడినా వినం మేము, అంతే. మీరు ఏది మాట్లాడినా మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం, అంతే. మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం. ఈ టైంలో మనం వీ నీడ్ టు ఎలాబరేట్ యాజ్ టు హౌ మెనీ టైమ్స్ పేపర్ లీక్స్ టుక్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ద రీసెంట్ పాస్ట్. మరి ఇందిరాగాంధీ సమయం నుంచి కాకపోయినా ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? నేను మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నాం, నీట్ ఎగ్జామ్ లీక్ అయిన వ్యవహారం గురించి మాట్లాడుతున్నాం కదా. క్రోనాలజీ నేను చెప్తాను. నీట్లో నిజంగానే ప్రభుత్వం అకౌంటబిలిటీ లేదా, ప్రభుత్వం నిజంగా సరైన విధానంతో స్పందించిందా లేదా, ఇది కదా మనం మాట్లాడాలి. సో నీట్ ఎందుకు వచ్చింది అసలు? నీట్ ఎందుకు వచ్చింది అని అంటే, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఎంసెట్ ఉండేది. ఎంసెట్ ద్వారా అక్కడ వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని మెడికల్ కాలేజ్లో సీట్ మనం సంపాదించేవాళ్ళం. మెడికల్ కౌన్సిలింగ్ జరిగేది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మెడిసిన్ కౌన్సిలింగ్ జరిగేది. మీరైనా నేనైనా మనం అందరం అవి చేసిన వాళ్ళం. బేసిక్ నేను ఇంజనీరింగ్కి వెళ్ళాను, మెడిసిన్కి చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అదేంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించే బాధ్యత, ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేది. మోదీ అంటే అప్పుడు అంతకుముందు ఏంటంటే, ఒక విద్యార్థి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మెడిసిన్ చదవాలంటే నిజంగా పాత పద్ధతిలో అయితే ఏం చేయాలి, ఇక్కడ ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇక్కడ సీట్లలో మనకు వస్తుందో రాదో తెలియదు. అంటే ఇక్కడ ఒకవేళ రాకపోతే నేను ఇక్కడ ఈసారి రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి, లేకపోతే ఇంకో 2 ఏళ్ళు రాయాలి. దానికంటే మరి వేరే రాష్ట్రంలో మనం సీట్ సంపాదించాలంటే ఏం చేయాలి అని అంటే, ఆ రాష్ట్రంలో సెట్ రాయాలి, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. అందులో మళ్ళీ నాన్ లోకల్ కోటాలో నీకు వస్తుంది. లోకల్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకే సీట్ల కేటాయింపు ఉంటుంది. నాన్ లోకల్ కోటాలో నువ్వు అక్కడ తీసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి అంశం. ఇప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ ఉంది, ఇప్పుడు ఈవెన్ నీట్ తర్వాత కూడా, బట్ కొంచెం మినిమలైజ్ అయింది. అంటే నేను ఇప్పుడు ఇక్కడ చదువుకున్నవాడిని, నేను అన్ని 40 టెస్టులు ఉండేవండి ఇదివరకు. అన్ని రాష్ట్రాలకు ఒక టెస్ట్ సెట్ ఉండేది, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. ఇన్ని టెస్టుల కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్ని ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రాస్తే సరిపోతుంది. ఐఐటీకి ఎట్లాగైతే జేఈకి రాస్తామో మనము, అట్లాగే ఒక ఎగ్జామ్ రాస్తే ఏ ఐఐటీలోనే జాయిన్ కావచ్చు కదా. ముంబై ఐఐటీలోనా, ఖరగ్పూర్ ఐఐటీలోనా, లేకపోతే చెన్నై ఐఐటీలోనా, ఎక్కడో జాయిన్ కావచ్చు కదా. అట్లాగే ఇది కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి నీట్ అనే దాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత దీనికి నేషనల్ ఎలిజిబిలిటీ నీట్ అనే ఎగ్జామ్ తీసుకొచ్చిన తర్వాత నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ ఎన్ఈటీ ఫామ్ చేశారు, ఎన్టీఏ ఫామ్ చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫామ్ చేసి ఆ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ చేశారు. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మామూలుగానే మనం ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు జేఈకి ప్రిపేర్ అవుతారు, ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతారు కదా. నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళ కానీ, జేఈకి సంబంధించి ఏమో అది కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. జేఈని కొంచెం చాలా తక్కువ, దాని టఫ్ మెకానిజం ఉంటుంది, దాని పేపర్ తయారు చేసే విధానం అంతా. బట్ నీట్కి వచ్చేసరికి ఏమైందనంటే, ఫిజికల్ పేపర్ అయ్యేసరికి నీట్ కోసమని ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, బేసికలీ రాజస్థాన్ కోటా, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు, ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్. ఇంకా మన దగ్గర కంటే కూడా, మన దగ్గర ఉన్నదానికంటే ఒక 10 రెట్ల ఎక్కువ కోచింగ్ సెంటర్స్ ఒక రాజస్థాన్ కోటాలోనే ఉంటాయి. కోటాలో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఈ కోచింగ్ సెంటర్లలో సుమారు ప్రతి సంవత్సరం 2.5 లక్షల మందికి ఓన్లీ కోచింగ్లు ఇస్తాయి. ఎంట్రన్స్ టెస్ట్ల కోసం కోచింగ్లు ఇచ్చేవి, యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే ఈ నీట్ కోసం కావచ్చు, ఇంకా ఐఐటి జేఈకి సంబంధించి కావచ్చు, కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ అంతే. ఆ ఇంటర్మీడియట్ చేసుకుంటూ ఇది చేయొచ్చు, లేదంటే సపరేట్ కోచింగ్ సెంటర్ లాగా దాంట్లోకి వెళ్ళి లాంగ్ టర్మ్ కోచింగ్లు, షార్ట్ టర్మ్ కోచింగ్లు ఏవో ఉంటాయి. ఈ పర్టికులర్ ఈ వ్యవస్థ బిల్డ్ అయిన తర్వాత, ఇది ఒక పెద్ద వ్యవస్థగా బిల్డ్ అయిన తర్వాత ఏమైందంటే, నీట్ ఎగ్జామ్ నీట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఇందాక నేను చెప్పాను, రాష్ట్రాల అధికారం పోయింది. మెడికల్ అలొకేషన్లో, సీట్ల అలొకేషన్లో రాష్ట్రాల అధికారం తగ్గింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళేసరికి
తెలంగాణలో చదువుకున్న విద్యార్థి రాజస్థాన్లో కూడా మెడికల్ కాలేజ్లో జాయిన్ కావచ్చు, ఛత్తీస్గఢ్లో జాయిన్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా జాయిన్ కావచ్చు కదా, అన్ని రాష్ట్రాల్లో జాయిన్ కావచ్చు. సో నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ నీకు అర్హత ఉంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇదివరకు ఏముండేది, ప్రైవేట్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా కింద డబ్బులు పెట్టేసి కొనుక్కునేవి, డబ్బులు అమ్ముకునేవి సీట్లని. ఆ రోజు స్టేట్లు డిసైడ్ చేసేవి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయా మెడికల్ కాలేజీలకు మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండేది. తమిళనాడులో ఎక్కువ మన దగ్గర కంటే కూడా. తమిళనాడులో ఇది పెద్ద సమస్య. అక్కడ మెడికల్ కాలేజీలు అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రభుత్వాలను ఎవరు ఉండాలనేది కూడా. అందుకే ఇప్పుడు డిఎంకే కానీ ఇప్పుడు వచ్చిన టీవీకే కానీ నీట్ ఉండకూడదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నీటే తీసేయాలి, మీరు రాష్ట్రాలకు అప్పచెప్పాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాఫియా ఒప్పుకోవట్లే. సో ఇప్పుడు అంటే ఆ మెడికల్ కాలేజీల మాఫియా ఒకవైపు ఉంది, ఇంకోవైపు కోచింగ్ సెంటర్ల మాఫియా ఇంకోవైపు ఉంది. ఈ కోచింగ్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అండ్ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వల్నరబిలిటీస్, పాపం వాళ్ళకున్న బలహీనతలు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా పిల్లలు డాక్టర్ చదవాలని కోరుకుంటారు. ఆ డాక్టర్ చదవాలని కోరుకున్నప్పుడు వాడు పాపం మంచి కోచింగ్ ఇప్పించాలనేది వాళ్ళ తాపత్రయం. మంచి కోచింగ్ ఇప్పించాలంటే రాజస్థాన్ కోటాలో ఎక్కువ జాయిన్ చేపిస్తారు. 1,00,000 మంది ప్రతి సంవత్సరం నీట్ కోసం కోటాలో జాయిన్ అవుతారు. వాళ్ళని ఆ తాపత్రయంతో వాళ్ళని అక్కడ జాయిన్ చేస్తే అది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మారి ఒక సంవత్సరంలోనే 23 మంది చచ్చిపోయారు 2024-25 ఆ సంవత్సరంలోనే. అలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, గత 20 ఏళ్ళకెళ్ళి జరుగుతోంది. ఓకే, దీన్ని ఎవరు అడ్రస్ చేయలే. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే పోయిన సంవత్సరము ఈ నీట్ కోచింగ్ కోసం అని చెప్పి వస్తున్న వాళ్ళు కోటాలో కోచింగ్ సెంటర్ల పేరిట ఒక పెద్ద ఎత్తున ఇండస్ట్రీ నెలకొంది అని చెప్పి దీంట్లో గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ఎక్కువ మందిని జాయిన్ చేసుకోకూడదు, ఎంతమందిని జాయిన్ చేసుకోవాలో ఒక క్యాప్ విధించారు. వాళ్ళ మీద ఎలా వ్యవహరించాలి, వాళ్ళ విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి తీసుకురాకుండా ఎలా మీరు కోచింగ్ సెంటర్లు పనిచేయాలి అనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు, ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఓకే, ఆ ఉత్తర్వులని బుట్టదాఖలు చేస్తారు వీళ్ళు, పట్టించుకోరు. ఓకే, అండ్ అది కాక ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తాయి, మా ఇన్స్టిట్యూట్లో ఈ పర్టికులర్ విద్యార్థిని జాయిన్ చేశారనుకోండి, జాయిన్ చేస్తే వాడికి సీట్ రావాలి కదా, ర్యాంక్ రావాలి లేదంటే సీటు రావాలి. నా కోచింగ్ సెంటర్లో 100 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 100కు 100 మంది క్వాలిఫై అయ్యారు, 100 మంది మెడికల్ కాలేజీలోకి వెళ్ళారు అని నేను చూపించుకోవాలి. రేపు పొద్దున ప్రకటన చేసుకోవాలి కదా. మన దగ్గర కూడా చూస్తాం 1, 1, 2. ఈ ప్రకటన చేయాలంటే ఏం చేయాలి, అయితే వాడు బాగా చదివించాలి, చదవలేని వాడు ఉంటే పేపర్ అందించాలి. ఇక్కడ అసలు విషయం మొదలైంది. తల్లిదండ్రుల వీక్నెస్. అందులో తల్లిదండ్రుల్లో కొంతమంది ఏం చేస్తారు, నేను కాలేజీలో సీటు కొనుక్కోవాలంటే 5 కోట్లు పెట్టాలి. ఆ 5 కోట్ల బదులు నేను 1 కోటి రూపాయలు 50 లక్షలు పెట్టాను అనుకోండి, 2-3 పిల్లలకు పేపర్ లీక్ అయింది అనుకోండి, అయిపోయింది. వ్యవహారం బయటకు రాదని అనుకుంటాడు ఎవడైనా, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటాడు. సో ఇట్లా ఇప్పుడు మొన్న సిబిఐ అరెస్ట్ చేసిన దాంట్లో ఈ నీట్ పేపర్ లీక్లో సిబిఐ అరెస్ట్ చేసిన 13 మందిలో ఎక్కువ మంది ఆ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించే వాళ్ళే, నిర్వాహకులే. వాళ్ళు ఎవరో గవర్నమెంట్లో పనిచేసే ఒకరిని కరప్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే చాలా ఈజీ అయిపోయింది పేపర్లు. ఇంతకు ముందంటేనేమో పేపర్ లీక్ కావాలంటే అప్పుడు ఈ కెమెరాలు, ఫోటోలు ఇవన్నీ ఏం లేవు. అప్పుడేముంది, పేపర్ ఫిజికల్గా దొరికితే కానీ, అది జిరాక్స్ కాపీ తీస్తే కానీ మనకు తెలియదు. ఇవాళ ఏముంది, జస్ట్ పేపర్ సెకండ్లో కనబడిందంటే చాలు, ఫోటో తీసేసి పంపించామంటే అయిపోయింది లీక్. ఈజీ కదా, ఈజీ టు యాక్సెస్. అట్లాంటి వాతావరణం వచ్చింది. అందుకే మోదీ మొన్న ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళు ఏం చేశారు, మీరు రీటెస్ట్ నిర్వహించేటప్పుడు ఎయిర్ ఫోర్స్లో పేపర్లను తీసుకొచ్చారు. పేపర్ తయారు చేసిన వాళ్ళని ఐసోలేట్ చేశారు, వాళ్ళ ఫోన్లు వీళ్ళు అన్నీ తీసేసుకొని ఐసోలేట్ చేశారు, ఎవరికి కనబడకుండా. అంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే రీటెస్ట్ సమర్థవంతంగా నిర్వహించగలిగారు. సరే, మనం కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ కోచింగ్ సెంటర్ల వ్యవహారము, ఇటు మెడికల్ కాలేజీల మాఫియా, వీటన్నిటికీ తోడై ఇప్పుడు నీట్ పేపర్ లీక్ పదే జరుగుతూ వస్తోంది. ఈ జరుగుతున్న క్రమంలో 2024లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడు ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో ఒక హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ వేశారు. కమిటీ వేసి ఈ నీట్ పేపర్ని ఎలా మనం తయారు చేయాలి, ఎలా దీన్ని నిర్వహించాలనే విషయంలో కమిటీ వేశారు. దాంట్లో ఎయిమ్స్ డైరెక్టర్ దగ్గర నుంచి మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, అండ్ చాలా ఐఐటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎయిమ్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నిష్ణాతులైనటువంటి వాళ్ళతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ వేశారు. కమిటీ వేసి దాని నుంచి వచ్చినటువంటి సిఫారసుల ఆధారంగానే ఈ ఎగ్జామ్ పేపర్ నిర్వహించారు. అయినప్పటికీ లీక్ అయింది. గొడవ ఏంటంటే, లీక్ అయిన తర్వాత ఏమన్నా ఫాస్ట్గా రెస్పాండ్ కాలేదా అని అంటే, May 3 రోజు లీక్ అయింది.
ఎగ్జామ్ జరిగింది, అదే రోజు లీక్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. May 7th వచ్చేసరికి ఎన్టీఏ దీని మీద డైరెక్ట్ ఇన్పుట్స్ తీసుకుంది. అండ్ May 8th వచ్చేసరికి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సమాచారాన్ని బేస్ చేసుకుని May 12th రోజున అధికారికంగా పేపర్ లీక్ అయిందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు, సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆదేశించారు. సిబిఐ 13 మందిని అరెస్ట్ చేసింది. దీనికి డైరెక్ట్ బాధ్యులు ఎవరో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసింది. May 15వ తేదీకి వచ్చేసరికి దీని మీద ఈవెన్ రీటెస్ట్ నిర్వహించడానికి సంబంధించిన నంబర్స్ కూడా డేట్స్ ఎప్పుడు నిర్వహిస్తామనేది కూడా ప్రకటించారు. May 15వ తేదీ. సరిగ్గా అదే టైంలో సిజేపీ ఏర్పాటైంది, ఆవిర్భావం. సో May 3వ తేదీన ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు లీక్ అయింది. June 21వ తేదీన రీటెస్ట్ నిర్వహించారు, రెండోసారి పరీక్ష నిర్వహించారు. ఈ నెల రోజుల్లోనే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు, ఏర్పాట్లు చేశారు, నిర్వహణ చాలా ఎక్కడ కూడా చిన్న లీక్ కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని సమర్థవంతంగా రీటెస్ట్ జరిగింది. అండ్ దాని రిజల్ట్స్ కూడా వచ్చాయి. జూలై నెలలోనే రిజల్ట్స్ వచ్చాయి. June 21st నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. July 16th రోజు రిజల్ట్స్ వచ్చాయి. మీరు June 21st రోజున నీట్ ఎగ్జామ్ జరిగింది సార్. 28th రోజున సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కూర్చున్నాడు. June 21వ తేదీన రీటెస్ట్ జరిగిన తర్వాత, అంటే సమర్థవంతంగా నిర్వహించిన తర్వాత ఈయన నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడు? అంటే అర్థం ఏంటంటే ఇది నీట్కి దానికి సంబంధం లేదు. ఒక ఇష్యూ వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ చేసే టైం ఇది. సో ప్రెషర్ బిల్డ్ చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది సిజేపీ రూపంలో. ఆ సిజేపీకి మద్దతుగా సోనం వాంగ్చుక్ వచ్చి నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఈ ఒక నెల రోజుల పాటు ఈ ఘర్షణ నడిచింది. ఇదంతా ప్రీ ప్లాన్ అంటున్నాను నేను. July 21వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ ముందు ఒక నెల రోజుల పాటు ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఒక ప్రెషర్ బిల్డింగ్ టాక్టిక్ మొదలుపెట్టారు. సరిగ్గా మాన్సూన్ సెషన్స్కి ముందే July 20వ తేదీన చలో పార్లమెంట్కి పిలుపునిచ్చాడు. ఇన్ని రోజులు చలో పార్లమెంట్కి పిలుపునివ్వలే. అవును. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, ఇలాంటి అంశాలే ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు వస్తాయి. ఎగ్జాక్ట్లీ అదే కదా గొడవ. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల ముందు ఒకటి ఉంటుంది, అండ్ వింటర్ సెషన్ ముందు ఇంకోటి. రేపు వింటర్ సెషన్ ముందు చూడండి ఇంకోటి రెడీ చేస్తాడు. ఇంతకుముందు నరవ అనేది తీసుకొచ్చారు బడ్జెట్ సెషన్. ఒక అట్ట పుస్తకం ఒకటి తీసుకొచ్చి దాంట్లో మరి ఏం స్టఫ్ పెట్టాడో, ఇది నరవణి పుస్తకం చూసారా అని తిరిగాడు. అవును. ఇప్పుడు వాళ్ళెవరో పాపం ఆ బొద్దింకలన్నీ ఒక చోటు చేరి ఆయన చీపురు పట్టుకుని ఇంత ఏర్పాటు చేస్తే వాళ్ళిద్దరిని హైజాక్ చేసి వాళ్ళిద్దరి కార్యక్రమాన్ని ఇప్పుడు దీన్ని ప్రధానమంత్రి ఇంటి ముందు తీసుకొచ్చాడు రాహుల్ గాంధీ. ఎగ్జాక్ట్లీ అంటే అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు ప్రాబ్లం అంటే ఖోఖో ఆట ఉంటుంది, మీకు తెలుసు కదా. ఖోఖో ఎట్లా ఉంటుందంటే ఒకడే పరిగెట్టాడు, ఒకడికి విసుగు పుట్టినప్పుడు ఇంకొకరిని లేపుతాడు, వీడు పరిగెడతాడు. అంటే అంటే అర్థమైంది కదా మీకు. ఒక్కొక్కరు ఖోఖో అనమాట. ఖో అంటే లేచి పరిగెత్తాలి, సో పట్టుకోవడానికి. సో ఇప్పుడు ఈ రాహుల్ గాంధీకి ఖో ఇస్తున్నారు అందరూ. సో ఎవరు ఖో ఇవ్వాలి అని అంటే ఎవరు ఖో ఇచ్చినప్పుడు వాళ్ళకి గెలవట్లేదు, అది ప్రాబ్లం. అలాగే ఎన్నోసార్లు ఇట్లాంటి జరిగినాయి. ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరిట ఇట్లాంటిదే ఖో ఇచ్చారు. సిఏఏ ప్రొటెస్ట్ల సందర్భంలో సిఏఏ వ్యతిరేక ఆందోళనలో ఖో ఇచ్చారు. సో అనేక సార్లు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్థుల పేరిట ఖో ఇస్తున్నారు. సో రాహుల్ గాంధీ మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు నేను చూసారా నేను ఎట్లా చేస్తానో చూడండి అని చెప్పి వాటెవర్. సో ఇప్పుడు ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఉంది అనుకుంటే కనుక, ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కాదు ఇందులో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఒక్కడనే అనాలంటే కనుక ఆయన రాజీనామా ఎందుకు చేయాలండి? ఆయన్నే రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు కదా. దీంట్లో ఇంకో కారణం ఉంది వాసు గారు. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ మీద పట్టుబట్టారు వీళ్ళు రాజీనామా చేయాలి? ఫోకస్ ఆయన మీదే ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్లీ నరేంద్ర మోదీ, అమిత్ షా తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ఎన్నికల్లో విజయం సాధించడంలో బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి వ్యక్తి, శ్రేణుల్ని నడిపించేటువంటి వ్యక్తుల్లో కీలకమైనటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్ వీళ్ళే అన్ని ఎలక్షన్స్లో గెలిపించేది. మీరు ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం సునీల్ బన్సల్ అండ్ ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు సంబంధించినటువంటి వ్యక్తి. హర్యానాలో ఈయననే కారణం. బీహార్లో క్లియర్ మెజారిటీ రావడానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్. మహారాష్ట్రలో క్లియర్ మెజారిటీ రావడానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్. మీరు గూగుల్లో చాలా ఉంటాయి అందులో. మీరు చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ ట్రాక్ రికార్డ్ అని కొట్టండి. ఆయన ట్రాక్ రికార్డ్ మినిస్టర్గా కంటే ఎలక్షన్స్ గెలవడంలో చాలా ఎక్కువ. అండ్ మహారాష్ట్రలో ట్రాక్ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ మహారాష్ట్రలో. వెస్ట్ బెంగాల్లో ఆయన భూపేంద్ర యాదవ్, బీహార్లో భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్. అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే మినిస్టర్లుగా వీళ్ళు కొనసాగకూడదు. ఎందుకు మినిస్టర్గా కొనసాగకూడదు? ఎవరు ఇది? వీళ్ళ ట్రాక్ రికార్డ్ని ఆపడానికి లేదు కదా. మినిస్టర్గా ఎందుకు కొనసాగకూడదు అంటే దీనికి కారణం ఉంది.
ఏంటంటే ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారు కదా వీళ్ళు, మినిస్టర్ పదవి నుంచి వీళ్ళు ఈ ధర్మేంద్ర ప్రధాన్ పక్క జరిగాడు అనుకోండి, ఈయన ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒక బీజేపీ నాయకుడి హోదాలో వెళ్తాడు, మినిస్టర్గా వెళ్ళడు. సో ప్రోటోకాల్ ఉండదు ఆ రాష్ట్రంలో. సో ఆ రాష్ట్రంలో ప్రోటోకాల్, మినిస్టర్ అంటే ప్రోటోకాల్ వస్తుంది. ఇప్పుడు మినిస్టర్ కాకుండా ఆయన పక్కన ఉన్నాడు అనుకోండి, ఒక మామూలు పార్టీ నాయకుడు అన్నప్పుడు ఆయనకి ఏ ప్రోటోకాలు ఆ రాష్ట్రంలో ఉండదు, వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఆయన తిరగడానికి ఎక్కువగా అవకాశం ఉండదు, ఆయన మీద అంటే చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఇట్స్ బీజేపీ అయిపోతుంది అనమాట. సో సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు కాబట్టి నేను ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ హోదా నుంచి దింపేస్తే, ఈయన టార్గెట్ చేసి కొట్టేస్తే, ఈయన క్రెడిబిలిటీ కొట్టేసామనుకోండి, ఈయన క్రెడిబిలిటీ కొట్టేస్తే ఈయన రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వీక్ అవుతాడు. సో మోదీకి ఉన్నటువంటి మేజర్ పవర్ సెంటర్స్లో, మేజర్ అందానేమంటే ఆయన బలమైనటువంటి జనరల్స్ అంటారు కదా మామూలు యుద్ధంలో, అట్లా బలమైన జనరల్స్ జాబితా తీస్తే అందులో ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడు. అందుకే ఆయన టార్గెట్ చేసి ఆయన రాజీనామా చేయాలంటున్నారు. ఇది ఇందులో పొలిటికల్ రీజనే, ఇది నథింగ్ ఎల్స్. నేను మరి నిజంగానే రాజీనామాలు చేసిన వాళ్ళు లెక్క తీద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సంవత్సర కాలంలో, నేను ఇంతకుముందు లైవ్లో కూడా చెప్పాను, లాస్ట్ సంవత్సర కాలంలో జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ సెలక్షన్ బోర్డు పేపర్ లీక్ అయింది సార్. జమ్మూ కాశ్మీర్లో ఎవరు అధికారంలో ఉన్నారు? ఉమర్ అబ్దుల్లా ఉన్నాడు. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 2025 మార్చి నెలలో క్లాస్ 12 ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో ఇదే తరహా ఆందోళనలు జరిగాయా? ఓకే, జార్ఖండ్లో క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది 2025 ఫిబ్రవరి నెలలో. అండ్ 2025 మార్చి నెలలో, పోయిన సంవత్సరం తెలంగాణలో ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేశారా? ఓకే, అండ్ ఇంకోవైపు తెలంగాణలో ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది నిజామాబాద్లో. మరి ఇక్కడ చేసామా? మొన్ననే మార్చి నెలలో జరిగింది. తమిళనాడులో జరిగింది. వెస్ట్ బెంగాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ర్యాకెట్ జరిగింది, స్కామ్ జరిగింది పెద్దగా. ఇవన్నీ ఇండీ బ్లాక్ కూటమిలోవి ఈ రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో ఎవరిని బ్లేమ్ చేయరు. పోనీ కేంద్ర ప్రభుత్వంలోనే చేద్దాం. మరి యూపీఏ గవర్నమెంట్ టైంలోనే చెప్తున్నాను. 2004 సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ లీక్ అయింది. 2006లో సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. 2007 ఏఐఈఈ పేపర్ లీక్ అయింది. 2008 ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2011 ఏఐఈఈ పేపర్ లీక్ అయింది. 2012 ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఓకే, ఇంకా చెప్తాను. 2013 మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2013 రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్ అయింది. 2014 సిబిఎస్ఈ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ అయింది. 2014 సిబిఎస్ఈ క్లాస్ 12 ఎకనామిక్స్ పేపర్ లీక్ అయింది. ఒక్కసారన్నా సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్ని రాజీనామా చేయని అడిగారా? అసలు ఎవరు రాజీనామా చేశారు చెప్పండి? ఒక్కసారి రాహుల్ గాంధీ మాట్లాడారా? దాని గురించే మాట్లాడలేదు. మీరు రాజీనామా అన్నా హజారే మూవ్మెంట్ జరిగినప్పుడు విద్యార్థుల మీద దాడి అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నేను, విద్యార్థుల మీద దాడి అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అలా ఎలా చేస్తారు? విద్యార్థుల మీద దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ని చూపించి పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో చూపించి ఎంత దారుణం అని మాట్లాడుతున్నాడు కదా. ఒక్కసారి ఎల్ఈడి స్క్రీన్ అక్కర్లేదు, ఎల్ఈడి మేనేజ్మెంట్ బాగా చేస్తారు. వెనక్కి చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఎలా చచ్చిపోయారండి విద్యార్థులు? 1000 మంది పెట్టల్లాగా రాలిపోయారు. ఒక్కరన్నా మాట్లాడారా? పెట్రోల్ పోసుకొని తగలబడిపోయాడు శ్రీకాంతచారి గారు. శ్రీకాంతచారి చనిపోయినప్పుడు ఒక్క వ్యాఖ్య రాహుల్ గాంధీ చేశారా? కదా గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అసలు ఎట్లా మాట్లాడుతున్నాం మనము? అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ నాకాబందీ చేశారు కదా, కాకతీయ యూనివర్సిటీ నాకాబందీ అయింది, మొత్తం ఆల్మోస్ట్ చుట్టుముట్టారు కదా, బ్యారికేడ్ల మధ్యలో ఉంచారు కదా, అప్పుడేమైంది? అండ్ ఇంకోటి మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఇదే రాహుల్ గాంధీ అన్నా హజారే మూమెంట్ జరిగినప్పుడు మీరు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి, విజువల్స్ వస్తున్నాయి బయటకి. ఆ రోజుల్లో ఏం మాట్లాడారు అనేది మన్మోహన్ సింగ్ గారు అండ్ మన ఈ పేరేంటి చిదంబరము అండ్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. చిదంబరం పార్లమెంట్లో చెప్పిన మాట ఇది, వీడియో కూడా ఉంటుంది. చిదంబరం ఏం చెప్పాడు తెలుసా సార్? అన్నా హజారే మూమెంట్ జరుగుతున్నప్పుడు ఇట్లా ఆమరణ దీక్షలు చేస్తూ పోతే ఇక పార్లమెంట్ అక్కర్లేదు, దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటే, అంటే ఉద్యమ పార్టీలు లేదా ఉద్యమ సంఘాలు వాళ్ళు ఈ దేశాన్ని నడపడం డిసైడ్ చేస్తే పార్లమెంటే ఎందుకు, ఇంకా మనమందరం ఎందుకు ఇక్కడ ఉన్నాము, సో మీరు చేసుకుంటే అయిపోతుందా అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మాట్లాడాడని చిదంబరం చెప్పాడు పార్లమెంట్లో. వీడియో ఉంది ఆ రోజు మాట్లాడింది ఏంటో. రాహుల్ గాంధీ అన్నాడు ఇది ఇట్లా నిరసనలు తెలపడము, అన్నా హజారే మూమెంట్ జరుగుతున్న టైంలో నిరసనలు తెలపడం ఇవన్నీ డెమోక్రసీకి విఘాతము, ఇది మన దేశంలో అసలు డెమోక్రసీ పేరిట మొత్తం మీరు రక్కస్ క్రియేట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడాడు. సో మనం మాట్లాడడంలో మనకు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు కావచ్చు, కానీ గతంలో మాట్లాడిందని రికార్డ్ చేసే వ్యవస్థ రికార్డ్ అవుతున్నాయి.
సో అంటే సరే ఇప్పుడు మనం మాట్లాడితే మోదీ ఏం చేయగలుగుతారు, మోదీ ముందున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే కనుక డెఫినెట్లీ మోదీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి వచ్చింది, ఆయన కూడా దిగాల్సిందే. నా పాయింట్ ఏంటంటే మోదీ దిగితేనే ఈ నెరేటివ్స్ అన్ని పటాపంచలవుతాయి. ఎవరు మాట్లాడినా కానీ ఇవన్నిటి కుదరవు. ఇంకొకటి చాలా స్పష్టంగా మనం ఇదేనే కాదు, విదేశీ సంస్థలు, ప్రత్యేక విదేశీ ఉగ్రవాద సంస్థలు వాటిని ప్రోత్సహించే ఈ ఐఎస్ఐ కావచ్చు, లేకపోతే సిఐఏ కావచ్చు, వాళ్ళు చేస్తున్న నెరేటివ్ బిల్డింగ్కి కౌంటర్ నెరేటివ్ బిల్డింగ్ సమంగా జరగట్లేదు. అవును, అది కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్గానే చూడాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి కూడా ఏమి కౌంటర్ నెరేటివ్ బిల్డింగ్ సమంగా జరగట్లేదు. ఇప్పుడు 120 మంది పోలీసులు తీవ్రంగా గాయపడిన విషయాన్ని ప్రముఖంగా ఎందుకు చెప్పలేకపోతుంది ప్రభుత్వం? అవును, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా చేయాల్సింది. అంటే పాయింట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్ వాసు గారు, మనం గతంలో కూడా చూసాం, ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల్లో ఏం చేస్తుందంటే మోదీ మాట్లాడాలి అంటారు. మోదీ మాట్లాడడానికి పార్లమెంటుకు రాని వాతావరణం ఉందా లేదా? పోయినసారి మహిళా ఎంపీలు అందరినీ తీసుకొచ్చి అక్కడ చుట్టుముట్టేలాగా చేశారా లేదా? ఈవెన్ లోక్సభ స్పీకర్ చెప్పాడు మోదీ గారిని రావద్దని నేనే చెప్పాను అని. అవునా కదా? మనకు తెలుసు. అండ్ వీళ్ళని పిలుచుకొని బీఎస్సీ మీటింగ్లో మాట్లాడుతున్నారు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎజెండా ఇది, దీని గురించి మాట్లాడదామంటే మాట్లాడదాము. అజెండా ఒకటి, బయటకు రాగానే ఇంకొకటి. ఇప్పుడు నిన్ననే జరిగింది అదే కదా. జితేంద్ర సింగ్ ఏం చెప్తున్నారు, పార్లమెంట్లో చర్చించడానికి మేము ఒప్పుకున్నాం కదా, మీరెందుకు ప్రధాన నివాసానికి వచ్చారు అన్నారు. అసలు రాహుల్ గాంధీ ప్రధాన నివాసానికి ఎందుకు రావడము? ఇదేంటి నాకు అర్థం. మీరు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ప్రధాన నివాసానికి వచ్చాను అని చెప్పేసి ఇప్పుడు ఇదే పరిస్థితి కనుక గతంలో జరిగితే ఊరుకునేవాళ్ళ? ప్రధానమంత్రి సార్, ఆయన ప్రధాని కార్యాలయం అనే దానికి, ప్రధాని నివాసానికి లేదా ప్రధానమంత్రి హోదాకి ఒక వాల్యూ ఉంది, శాంక్టిటీ, ఇమ్యూనిటీ ఇన్ని ఉంటాయి. అండ్ ఇప్పుడు చలో సంసద్ అని చెప్పారు, రేపు పొద్దున ఇదే వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళనే కొడతారు. ఏం చేస్తారు? ఈ విద్యార్థులు ఎవరన్నా వదిలేసాము, చలో పార్లమెంట్ అన్న తర్వాత వాళ్ళని వదిలేశారనుకోండి, వాళ్ళు పార్లమెంట్కి వస్తాడు, కొడతాడు. ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు డైరెక్ట్గానే, నేపాల్ తరహా మేము పార్లమెంట్ని ఆక్యుపై చేసుకుంటామని ఒకడు అన్నాడు, అక్కడ విజువల్స్లో ఉంది. సో మనం అంటే బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు లేకపోవడం అనేది ఇది పెద్ద దుర్మార్గం అయిపోయింది ఈరోజు దేశంలో. బాధ్యత కలిగిన నాయకులు లేరు. రాహుల్ గాంధీ ఎలా అయిపోయాడంటే, ఆయన ఏదో కాలేజ్లో వీళ్ళు ఉంటారు చూసారా, ఒక గ్యాంగ్ ఉంటుందన్నమాట, టీజ్ చేసే గ్యాంగ్. ఆ టీజ్ చేసే గ్యాంగ్కి అధిపతిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. లిటరల్లీ మాట్లాడితే చాలా బాధాకరం ఇది. నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. వై? బికాస్ కాంగ్రెస్ లాంటి పార్టీ, ఇన్ని సంవత్సరాలకెళ్ళి పరిపాలించిన పార్టీ, బాధ్యతాయుతంగా మంచి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి మీకు టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు కాంగ్రెస్లో, ఉండేవారు. ప్రణబ్ ముఖర్జీ అండ్ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్. ప్రణబ్ ముఖర్జీ ఫస్ట్, తర్వాత అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది. ఏది అలాంటి నాయకత్వం ఇప్పుడు ఎక్కడుంది? నేను అడుగుతున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు కదా, మోదీ క్షమాపణలు చెప్పాలి, మోదీ అపాలజైజ్ చేయాలని చెప్తున్నాడు. అవునా కదా? నేను అడుగుతున్నాను, రాహుల్ గాంధీ మరి మీరు ఎప్పుడు అపాలజైజ్ చేస్తారు? మీ 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 నానమ్మ ఈ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి మా మీడియా మొత్తం గొంతు నొక్కేసింది, కొన్ని 100 మందిని చంపేశారు, ఇక్కడ స్టెరిలైజ్ చేశారు. నిజంగా చెప్పాలంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్. దానికి మీరు ఎప్పుడు క్షమాపణలు చెప్తారు? నేను అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ సిక్కు ఊచకోతలు జరిగితే సిక్కుల పైన ఢిల్లీలోనే ఊచకోతలు కోశారు ఇందిరాగాంధీ మరణానంతరం. రాజీవ్ గాంధీ దాన్ని జస్టిఫై చేశాడు. ఒక మర్రి చెట్టు కూలిపోతే భూమి కంపించడం సహజము, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నాడు. సిక్కుల ఊచకోతను జస్టిఫై చేశాడు రాజీవ్ గాంధీ. మీరెప్పుడు క్షమాపణలు చెప్తారు? రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రే కదా, మీరు క్షమాపణలు చెప్తారా? మీ తండ్రే కదా. సో మీరే మాట్లాడిన మాటలు చెప్తున్నాను. నరవాణే గురించి మీరు మాట్లాడారు, పోయిన సెషన్స్లోనే మీరు మాట్లాడారు. నరవాణే పుస్తకంలో ఇది రాశాడు, అది రాశాడు, నరవాణే చెప్పారు అని చెప్పారు. నరవాణే చెప్పలేదని ఆయన ప్రకటించారు. నరవాణే నాకు పూర్తిగా ప్రభుత్వ మద్దతు ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చింది అని నరవాణేనే ప్రకటించారు. మరి మీరు క్షమాపణ చెప్పండి. అండ్ రఫేల్ కుంభకోణంలో అవినీతి జరిగిందన్నారు, జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్షమాపణ చెప్పండి. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి కదా. మరి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తాడా? చివరిలో ఆయన చేయాల్సింది ఏంటంటే, ఈ సెషన్స్ అయ్యే లోపల ఈ అపరాధ క్షమాపణ స్తోత్రం చదవాల్సింది ఆయన వచ్చి పార్లమెంట్లో. లేకపోతే ఇవన్నీ అడిగేవాళ్ళు లేరండి. ఇప్పుడు మనం అడిగామనుకోండి, సమస్య ఏంటంటే సింపుల్. మీరు గోధి మీడియా, మీరు బీజేపీ మనుషులు, మీరు పేటీఎం బ్యాచ్లు, లేకపోతే మీరు డబ్బులు పెట్టి మీరు చేస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎవడిస్తున్నారు డబ్బులు? నేను 18 ఏళ్ళకెళ్ళి నేను జర్నలిజంలో ₹1 మేము తీసుకున్నట్టయితే దేనికంటే దానికి ఒప్పుకుంటాం. అరే నిజాయితీగా ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఇవన్నిట్లో ఏదన్నా నేను చెప్పిన వాటిల్లో ఆధారాలు లేవా? ఆధారాలు లేని ప్రతి దానికి ఆధారం ఉంది.
ఇలా లెక్కేస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కొన్ని వందల సార్లు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెబుతూనే ఉండాలి. ప్రతి అంశంలో క్షమాపణలు చెప్పాలి. చైనా 1962లో చైనా భారతదేశ భూమిని ఆక్యుపై చేసుకుంది. దానికి ఎవరు క్షమాపణ చెప్తారు? నా భూమిని తీసుకెళ్ళిపోయారు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు నెహ్రూ. కశ్మీర్ ఈరోజు ఈ ప్రాబ్లం ఉండకపోయేది. ఆర్టికల్ 370 పెట్టడం వల్ల కశ్మీర్ మారణహోమం జరుగుతూ వచ్చింది. కశ్మీర్ పండితుల్ని ఊచకోతలు కోసారు. కశ్మీర్ వ్యాలీ నుంచి ఆ సొంత ప్రాంతం నుంచి వాళ్ళు పారిపోయి వచ్చేసారు బయటకి. జరిగిన తర్వాత 36 ఏళ్ళకి మొన్న ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 36 ఏళ్ళకి ఎస్ 26/11 అటాక్లో మనుషులు చచ్చిపోయారు. 200 మంది చచ్చిపోయారండి. గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్లో 30-40 మంది చచ్చిపోయారు. ఇక్కడే మన లుంబిని పార్క్ ప్లేడుల్లో చచ్చిపోయారు. మన అదేంటి సాయిబాబా గుడి, దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి దగ్గర చచ్చిపోయారు. జైపూర్ బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయారు. కొన్ని వందల బాంబ్ బ్లాస్ట్లో కొన్ని వేల మంది చనిపోయారు. వేల మంది చనిపోయినప్పుడు ఎన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పారు చెప్పండి నాకు. రైట్ సాయి గారు, ఇప్పుడు ప్రధానమంత్రి ఎలాగో రంగంలోకి దిగారు కాబట్టి చూద్దాం. ఈ ప్రశ్నలన్నీ ప్రధానమంత్రి ఖచ్చితంగా సంధిస్తారు. రాహుల్ గాంధీ మరి వాళ్ళ డ్రాఫ్టింగ్ కమిటీ ముందర ఇవన్నీ పెట్టి, ఎందుకంటే ఆయనకు తెలియదు కాబట్టి సంఘటనలన్నీ డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పెట్టి ఆయన పెట్టడం కూడా ఉండదు. ఎవరో చూసి పెడితే వాళ్ళు ఏమైనా రాసిస్తే వచ్చి క్షమాపణ చెబుతాడేమో. చూద్దాం ఏం జరుగుతుందనేది.